సరే, ఏమనుకుంటున్నారు యుద్ధం గురించి? అంటే రెండు తీర్లు ఉన్నాయండి. కొందరేమో సపోర్ట్ చేస్తున్నారు, కొందరేమో అపోజ్ చేస్తున్నారు, కొందరేమో న్యూట్రల్ ఉన్నారు. ఇప్పుడు మెజారిటీ మటుకు సపోర్ట్ చేయనట్టే కనబడుతుంది ఇప్పుడు. కానీ అది ఏంటంటే, ఒకసారి మేము ప్రెసిడెంట్ కోటేసినప్పుడు ఆ ప్రెసిడెంట్ కు అతను కొన్ని తీసుకునే అధికారాలు అతనికి ఉన్నాయి. ప్రతి దాంట్లో మెజారిటీ పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని చేస్తారా? చేయరు. ఇప్పుడు మోదీ గారు డిమానిటైజేషన్ చేసినప్పుడు అందరు ఒపీనియన్ తీసుకొని చేసిండా? నేనేమంటున్నా, సరే ఒపీనియన్ అవసరం లేదు, జనరల్ మూడ్ ఆఫ్ ద పబ్లిక్ ఏంటి అని అడుగుతున్నా. ఇప్పుడైతే ఓవరాల్ గా అయితే నేను అనుకునేది 40-40-20 ఉందని నేను అనుకుంటానండి. 40 ఫేవర్, 40 అపోజిట్, 20 ఇన్ న్యూట్రల్ ఉంది అనుకుంటాను. కానీ కొందరు ఏమంటారు 30% ఫేవర్ ఉంది, 50% ఆపోజిట్ ఉంది, 20% న్యూట్రల్ ఉంది అని కూడా అంటారు కొందరు. సరే, మిగతా వదిలేద్దాం. ఆ 40% లేకపోతే 30% వ్యతిరేకంగా ఉన్నారు అనుకుంటే వాళ్ళు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు? అంటే మనం అనవసరంగా పోయి అందులో ఎందుకు గెలుపుకున్నాము, మన యుద్ధం కాదు కదా, ఇది ఇజ్రాయెల్ యుద్ధం కదా, మన మీద వచ్చి వాళ్ళ అటాక్ డైరెక్ట్ గా ఏం చేయలేదు కదా అని వాళ్ళ ఉద్దేశం అండి. ఇప్పుడు September 11th అటాక్ అయినప్పుడు మొత్తం USA యునైటెడ్ గా ఉండే. అందులో ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేయాలి అని చెప్పి దాదాపుగా 95% పీపుల్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ అటాకింగ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఈసారి అటువంటి పెర్ల్ హార్బర్ అయింది. పెర్ల్ హార్బర్ అయినప్పుడు జపాన్ మా మీద వచ్చి అటాక్ చేసింది. అటాక్ అయినప్పుడు మొత్తం అందరూ యునైట్ అయిపోయినారు జనాలందరూ. ఇప్పుడు ఇరాన్ వచ్చి మా మీద ఏం అటాక్ చేయలేదు కదా, మనం దాన్ని ఎందుకు పోవాలి అని చెప్పి వాళ్ళు అపోజ్ చేస్తున్నాడు. అది రీజనా? అది కాకుండా అమెరికా అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టేస్తోంది, అనవసరంగా అమెరికా సైనికుల ప్రాణాలను ఫలంగా పెడుతోంది, ఇటువంటి రీజన్ కూడా ఉంది. అవి కూడా రీజన్స్ ఉన్నాయి. మీరు చెప్పినవి కూడా కరెక్టే. మన డబ్బులు ఖర్చు పెడుతున్నాం, మనోళ్ళు పోయి యుద్ధం చేస్తుండ్రు. ఇజ్రాయెల్ వాళ్ళు ఇప్పుడు గ్రౌండ్ ట్రూప్స్ అని ఇప్పుడు 2300-3000 మెరీన్స్ తీసుకుపోతున్నారు. వాళ్ళు ఒక్క మెరీన్ అన్న ఇజ్రాయెల్ అతను లేడు కదా, గ్రౌండ్ ట్రూప్స్ పెట్టేది మనమే కదా అని చెప్పి కూడా ఒపీనియన్ ఉందండి. సో గతంలో వెనిజువేలా నుంచి మదురైని ఎత్తుకొచ్చినప్పుడు సంబరాలు చేసుకున్నారు కదా, అప్పుడు వెనిజువేలా కూడా డైరెక్ట్ గా అమెరికాని హిట్ చేసిందో, డైరెక్ట్ గా అమెరికాని ఇబ్బంది పెట్టిందో ఏం లేదు కదా. ఒక్కటండి, సంబరాలు చేసుకున్నది వెనిజులా పీపుల్. అప్పుడు అందరూ అక్కడ మొత్తం డాన్సులు చేసింది, అవన్నీ చేసినంత వెనిజులా పీపుల్. ఎందుకంటే వెనిజులాలో దాదాపు 1/3 ఆఫ్ ద పీపుల్ మైగ్రేట్ వెళ్ళిపోయారు ఆ కంట్రీ నుంచి. ఆ శరణార్థులందరూ వచ్చి మా దగ్గర, చాలా మంది శరణార్థులు మా దగ్గరనే వచ్చి ఉన్నారు. ఓకే, ఆ శరణార్థులు మాత్రం చాలా మంది సెలబ్రేట్ చేసిన వాళ్ళు. లోకల్ వాళ్ళు సెలబ్రేషన్, అమెరికన్ సిటిజన్ సెలబ్రేట్ చేసిన అంటే సరే, ఇక వాళ్ళందరితో పాట పాడతారు, ఆట ఆడతారు, మనం కూడా డాన్స్ చేద్దామని చెప్పి పోయి ఉంటారులేండి. కొంతమంది సపోర్ట్ చేసుకుంటారు. అటువంటి మిలిటరీ యాక్షన్ ఏదైతే స్విఫ్ట్ ఇంకోటి ఏంటంటే, ఓవరాల్ గా పబ్లిక్ ఒపీనియన్ వెనిజులా అప్పుడు ఫేవరబుల్ ఎందుకుండే అంటే, అది స్విఫ్ట్ యాక్షన్ అన్నట్టు. అందులో ఏంటంటే ఒక్క ప్రాణం కూడా పోకుండా, యుఎస్ ప్రాణం ఒక్కటి పోకుండా, మన ప్రెసిడెంట్ కావాల్సింది అతను అచీవ్ చేసాడు. ఓకే, మన ఎబిలిటీ చాలా గొప్పగా ఉంది అని చెప్పుకున్నాను. అవును, మిలిటరీ ఎబిలిటీ గానీ, అతను ఎక్స్ట్రాక్షన్ గానీ, అతను గానీ, అవన్నీ పీపుల్ గారు సర్ప్రైజ్. అసలు టెక్నాలజీ ప్రపంచంలో మొత్తం సర్ప్రైజ్ అయ్యారు. ఒక కంట్రీ ప్రెసిడెంట్ ను మిలిటరీ బ్యారికేడ్ మధ్యలో పొయ్యి పట్టుకొచ్చి ఒక్క మనిషి లాస్ లేకుండా చేయడం అన్నది, అది డెఫినెట్లీ మిలిటరీ సక్సెస్ అనుకోవచ్చు, దాని సక్సెస్ అనుకుని అన్నాడు. ఓకే, ఇక్కడ ఇంకొక పాయింట్ నాకు ఏంటంటే, మీరు ఇంతకుముందు చెప్తున్నారు అమెరికన్స్ లో వ్యతిరేకత రావడంలో మనం కాదు కదా, మన పైన దాడి చేయలేదు కదా, ఇజ్రాయెల్ పైన దాడి చేస్తుంటే మనం ఎందుకు పోవాల్సి వచ్చింది, ఇటువంటి ఒక ఒపీనియన్ పబ్లిక్ లో ఉంది అని. ఇజ్రాయెల్ వేరు కాదు కదా, ఇజ్రాయెల్ మేడ్ బై అమెరికా కదా. మేడ్ బై అమెరికా అంటే బంగ్లాదేశ్ ఇస్ మేడ్ బై ఇండియా కదా. అట్లంటే ప్రతిది కూడా మనం బంగ్లాదేశ్ మీరు బోరు కదా అని చెప్పి, ఇజ్రాయెల్ is made by themselves, is made by England, is made by USA. Definitely Western powers full support ఉంది ఇజ్రాయెల్ కు, అందులో ఏం లేదు. ఒక్కటేందంటే మీరు గుర్తుంచుకోవాల్సిందంటే, September 11th అయినప్పుడు మొత్తం ప్రపంచం మొత్తం అమెరికాకి సపోర్ట్ చేసింది కండి. అప్పుడు ఆ రోజు అమెరికా విక్టిమ్ కంట్రీగా ఉంది కదా. అవును, అప్పుడు విక్టిమ్ కాబట్టి అందరు సపోర్ట్ చేసింది కదా. దాదాపుగా మన ఇండియా కూడా మిలిటరీ ఆఫర్ చేసింది అప్పుడు. అవును, మిలిటరీ ఆఫర్ చేస్తే ఏంటంటే, ఇండియా వస్తే మళ్ళీ పాకిస్తాన్ తోడు వాళ్ళకి అవసరం కాబట్టి ఇండియాని తీసుకోలే వాళ్ళు. సో చాలా గవర్నమెంట్స్ అప్పుడు ఆఫర్ చేసినాయి. అప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ వాజ్ వన్ ఆఫ్ ద థింగ్, మా యాక్సెస్ తీసుకోండి, అన్ని తీసుకోండి, పోండి మీరని చెప్పింది. చెప్పలేదా? ఇండియా విల్లింగ్ గా ఉండింది. అవును, ఇండియా ఏది
అమెరికాకు మనకేం సంబంధం అండి, అక్కడ ఎక్కడో ఉన్నప్పుడు దాని మీద అటాక్ అయినప్పుడు ఇండియా సపోర్ట్ చేసింది. ఇజ్రాయెల్ అన్నది మీరు అన్నట్టు యుఎస్ ఒక సపోర్ట్ తోటి బతికే నేషన్. వాళ్ళది October 7th అదే లెవెల్ 2024 లో అదే లెవెల్ అటాక్ అయింది కదండి, అంతకని తక్కువ ఏం కాలేదు కదా. సెప్టెంబర్ 11th ఏమైందంటే వాళ్ళు వచ్చి మమ్మల్ని అటాక్ చెప్పేసి చనిపోయి అటాక్ చేసి వెళ్ళిపోయారు, అందులో ఏం లేకుండే. కానీ ఆ అటాక్ అయిపోయిన తర్వాత కొంతమందిని వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకుపోయి గాజా స్ట్రిప్ తీసుకుపోయి పెట్టిండ్రు. ఇంకోటి ఏంటంటే అటాక్ అయిన తర్వాత ఇజ్రాయెల్ దానికి సపోర్ట్ చేసింది, ఇరాన్ దానికి సపోర్ట్ చేసింది ఆఫ్ఘనిస్తాన్ కి. వాళ్ళే నేను చెప్పింది హమాస్ కి సంబంధించి. లెట్స్ ఇప్పుడు ఫస్ట్ మనం సెప్టెంబర్ 11th అప్పుడు ఏ గవర్నమెంట్ కూడా సెప్టెంబర్ 11th కు టెర్రరిస్ట్ సపోర్ట్ చేయలేదు. ఆఫ్ఘనిస్తాన్ కూడా చేయలేదు, పాకిస్తాన్ కూడా చేయలేదు, ఏ కంట్రీ కూడా చేయలేదు. October 7th ఏదైతే ఇన్సిడెంట్ 2024 ఇజ్రాయెల్ మీద అయిందో అది కూడా September 11th తోటి ఈక్వల్ కదండి, ఈక్వల్ కాదా? ఇప్పుడు ముంబై మీద అటాక్ అయింది మనకు, ఎట్లా ఫీలింగ్ ఉంటది అప్పుడు వచ్చి అటాక్ అయ్యి వచ్చి మొత్తం చాలా రోజులు 2 రోజులు మన విధ్వంసం సృష్టించారు. ముంబై మా సిటీ కాదు కదా, మన హైదరాబాద్ అనుకో మీరు కూర్చుంటారా అండి? అలా కాదుగా రాహుల్ రెడ్డి గారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మాకు హమాస్ వచ్చి మా పైన దాడి చేసింది కాబట్టి మేము ఇరాన్ పైన యుద్ధానికి వెళ్తున్నాం అని ఇజ్రాయెల్ ఈ క్షణానికి చెప్పట్లా, ఈవెన్ అమెరికా చెప్పట్లా. చెప్తుంది ఏంటి, అణ్వస్త్రాలు తయారు చేయడానికి సంబంధించిన ఏదో మెటీరియల్ ఉంది, ఇది కదా చెప్తున్నారు. కాజ్ అది కాదు కదా. ఒక్కటే అండి, మీరు అర్థం చేసుకోవాలి, అణ్వస్త్రాలు చాలా దేశాలు ఉన్నాయి, అణ్వస్త్రాలు ఇండియాలో ఉన్నాయి, అణ్వస్త్రాలు పాకిస్తాన్ లో ఉన్నాయి. అయితే హమాస్ అనే ఆర్గనైజేషన్ కు ఫండింగ్ డైరెక్ట్ గా ఓపెన్ గా ఇరాన్ చేస్తుంది. ఇంకోటి హమాస్ ఒకటే కాదు, హిజ్బుల్లాస్ ఉన్నాయి. హిజ్బుల్లా ఏది లెబనాన్ లో హిజ్బుల్లా ఉంది, హౌతీస్ యమన్ లో హౌతీస్ ఉన్నాయి. వాళ్ళకు ఓపెన్ గా రాకెట్స్ అయినా సప్లై చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇరాన్ ఎప్పుడు కూడా డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అన్నది వాళ్ళ స్లోగన్. ప్రతి దాంట్లో స్లోగన్ డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్. ప్రతిసారి మీకు పాకిస్తాన్ కి ఇంత శత్రుత్వం ఉందండి, మనం మీరు ఇప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్ట్ తిడతారు కానీ మనం మొత్తం పాకిస్తాన్ వాళ్ళని చంపమని ఎవరికి కూడా ఇండియన్ వాళ్ళకి ఆలోచన కూడా రాదు. అటువంటి ఆలోచనలు ఎవరైనా దేశం చేసినా కూడా మీరు అందరూ అపోజ్ చేస్తారు. సేమ్ థింగ్ పాకిస్తాన్ వాళ్ళు కూడా డెత్ టు ఇండియా అన్నారు, వాళ్ళ కాశ్మీర్ కావాలను, తర్వాత వాళ్ళకు మైనారిటీ రైట్స్ మంచిగా లేవు అని అంటారు కానీ డెత్ టు ఇండియా అని వాళ్ళు అన్నారు. ఎవ్వరు కూడా ఇజ్రాయెల్ కూడా అమెరికా కూడా డెత్ టు ఇరాన్ అని ఎప్పుడు అనకూడదు కూడా. వాళ్ళు ఓపెన్ గా వాట్ ఎవర్ దేర్ ఫండమెంటల్ ఫీలింగ్స్ ఉన్నాయనుకోండి, డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్, వాళ్ళు కంప్లీట్ థియరీ వాళ్ళది, డెత్ టు ఇజ్రాయెల్, డెత్ టు అమెరికా. సో అప్పుడు ఇజ్రాయెల్ పట్ల అంత సానుభూతి ఉన్నప్పుడు కంట్రీకో అక్కడ పబ్లిక్కో వ్యతిరేకత రావాల్సిన అవసరం లేదు కదా. ఇజ్రాయెల్ పాపం అంత నష్టపోయింది, హమాస్ అటాక్ చేసింది, దానివల్ల నష్టపోయింది. మనకు September 11 అటాక్ అప్పుడు వీళ్ళంతా మద్దతు ఇచ్చారు కాబట్టి మనం కూడా పోయి రెస్క్యూ చేయాలి అని అనుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇప్పుడు September 11 అటాక్ చేసింది సౌదీ అరేబియన్స్ తెలుసు అని, మేము అమెరికా సౌదీ అరేబియా మీద అటాక్ చేస్తారా? దాని మూల కారకులు ఎవరు? మూల కారకులు సౌదీ అరేబియన్ గవర్నమెంట్ మాత్రం కాదు. దాని మూల కారకులు ఎవరు? ఉసామా బిన్ లాదెన్ ఎవరు హోస్ట్ చేస్తున్నారు? ఆఫ్ఘనిస్తాన్ హోస్ట్ చేస్తుంది, అంతే కదా. ఇప్పుడు 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 మిమ్మల్ని వచ్చి సుత్తతోడు కొట్టండి, మీరు సుత్త మీద రివెంజ్ తీసుకుంటారా, నా మీద రివెంజ్ తీసుకుంటారా? నా మీద రివెంజ్ తీసుకుంటారు. సుత్త ఏంది? సో ఇప్పుడు ఎవరైతే అక్కడ టెర్రరిస్ట్ అటాక్ అయిందో, ఆ టెర్రరిస్ట్ అటాక్ అయిందో దానికి మూల కారణం ఎవరు? హమాస్ మూల కారణం ఎవరు? ఇరాన్ డైరెక్ట్ ఫండింగ్ పోయేది, ఇరాన్ డైరెక్ట్ ఫండింగ్ హమాస్ కి ఇస్తుంది. అందులో ఓపెన్ గా సీక్రెట్ గా లేదు, వాళ్ళు ఏం సీక్రెట్ గా. సో అప్పుడు సొంత మిత్ర దేశాల మద్దతు కూడా ఎందుకు తీసుకోలేకపోతుంది, ఎందుకు సంపాదించలేకపోతుంది అమెరికా? అంటే ఒక్కటేమైందంటే ఆ రోజు వీళ్ళు ఆల్రెడీ నెగోషియేషన్స్ నడుస్తున్నాయి, వార్ అవుతుందని తెలుసు. మొత్తం మా యొక్క పెద్ద పెద్ద నౌకలు అక్కడ వచ్చి రెడీగా ఉన్నాయి. ఉన్నప్పుడు ఆడ వీళ్ళు మీటింగ్ అయితే ఇంటెలిజెన్స్ అని వీళ్ళకి మంచి రిపోర్ట్ వచ్చింది. సచ్ ఏ మీటింగ్ పోయి అటాక్ చేసిండ్రు, పోయి అటాక్ చేసి వాళ్ళని మొత్తం, ఎందుకంటే అంతకుముందే వాళ్ళ దగ్గర రెవల్యూషన్ అయింది కాబట్టి ఆ రెవల్యూషన్ అయిద్దని వీళ్ళు ఆలోచించారు, పోయి అటాక్ చేసిండ్రు. అది ఒకటి సక్సెస్ అయింది, ఒకటి సక్సెస్ కాదు. ఒకటి సక్సెస్ అయిందంటే టాప్ లీడర్షిప్ అంతా వైప్ అవుట్ అయిపోయింది. టాప్ లీడర్షిప్ వైప్ అవుట్ అయినా కూడా దే సర్వైవ్.
ద రిజిమ్ స్టిల్ సర్వైవ్డ్. 16 days ఇంకోటి ఏంటంటే మిత్ర దేశాలని రిక్వెస్ట్ చేసిండ్రు, చేయలేదని మీకు ఎట్లా తెలుసు, చేసిండ్రు, వాళ్ళు రెస్పాండ్ చేయలేదు. వాళ్ళు రెస్పాండ్ చేయలేదు కాబట్టి సొంతంగా పోవాల్సి వచ్చింది అమెరికాకు. ఓకే ఓకే. సో ఇప్పుడు అమెరికాను ఇన్ఫ్లుయెన్స్ చేయటం కోసం కొన్ని లాబీయిస్ట్ ఆర్గనైజేషన్స్కి ఇజ్రాయెల్ ఫండింగ్ చేసింది. అమెరికా బలవంతంగా యుద్ధంలోకి వచ్చేలాగా ఫండ్ చేసి మరి అమెరికా గవర్నమెంట్ పైన ఒత్తిడి తీసుకురావడమా లేకపోతే లాబీ చేయడమో చేసింది అని చెప్తున్నారు. ఏఐపిఏసి అనే ఒక లాబీయింగ్ ఆర్గనైజేషనా లేకపోతే ఆర్గనైజేషన్ ఏంటో తెలియదు. ఒకసారి అదేంటో చెప్పండి. ఆ లాబీయింగ్ సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ ఉందా ఈ యుద్ధానికి అమెరికా వెళ్ళడం వెనక? ఇప్పుడు అది అమెరికన్ అది ఇజ్రాయెల్ పబ్లిక్ ఆర్గనైజేషన్ అండి. అంటే ఇజ్రాయెల్ పబ్లిక్ అమెరికాలో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేసే ఆర్గనైజేషన్ అది. ఓకే. అయితే కొందరు ఏమైనా ఆర్గ్యూ చేస్తారంటే వాళ్ళు కాంగ్రెస్ మెంబర్స్ అంటే మీ దగ్గర పార్లమెంటేరియన్స్ ఉంటారు కదా, మీరు పార్లమెంటేరియన్స్ అంటే మేము కాంగ్రెస్ మెన్ అంటాం, అంటే లోక్సభ మెంబర్ కానీ రాజ్యసభ మెంబర్. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ ఎలక్షన్స్ ఫండింగ్ కి దాదాపుగా 95% ఆఫ్ ది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫండింగ్ కి ఈ పర్టికులర్ ఇజ్రాయలీ ఆర్గనైజేషన్ ఫండింగ్ చేసింది అని అంటారు. ఉండొచ్చు, ఫండింగ్ చేయొచ్చు, వాడు $10 లేయచ్చు, $10,000 లేయచ్చు, ఎక్కువ ఇవ్వచ్చు. అయినంత మాత్రాన దాంతో ఇన్ఫ్లుయెన్స్ అవుతారని నేను నమ్మనండి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇంతమంది పార్లమెంటేరియన్స్ వాళ్ళు సపోర్ట్ చేసింది కదా, ట్రంప్ ఇంతమటుకు పార్లమెంట్ పోయి గెలవలే ఈ పర్టికులర్ ఇష్యూ మీద. ఓకే. పార్లమెంట్ కి వెళ్ళలే, అసలు కాంగ్రెస్ కి వెళ్ళలే, పార్లమెంట్ కి వెళ్ళలే. ఓకే. పార్లమెంట్ కి వెళ్ళి ఆ వీళ్ళు ఏమంటారు 95% ఆఫ్ ద పార్లమెంటేరియన్స్ ఇజ్రాయెల్ సపోర్ట్, ఇజ్రాయెల్ వాళ్ళు ఫండింగ్ చేసిండ్రు. ఒకవేళ 95% సపోర్ట్ చేస్తే ఇజ్రాయెల్ ఫేవర్ గా పార్లమెంట్ ఓటేసి ఉండాల్సింది కదా. ఉండాల్సింది, కరెక్ట్. అవును, చేయలేదు. సో అవన్నీ నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఉంటదండి, యాంటీ అబార్షన్ వాళ్ళు ఉంటారు, అవన్నీ చాలా ఆర్గనైజేషన్స్ వాళ్ళందరూ కూడా ఫండింగ్ చేస్తారు అక్కడ. ఓకే. అన్నంత మాత్రాన కంప్లీట్ గా ఫండింగ్ వాళ్ళు తీసుకున్నంత మాత్రాన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారా? వాళ్ళు ఏదో చెప్పింది ఇంటారు, అవసరం అనుకుంటే సపోర్ట్ చేస్తారు, అవసరం ఉంటే సపోర్ట్ చేయరు. కనీసం మామూలుగా యుద్ధాలకు వెళ్ళేటప్పుడు అసలు ప్రొసీజర్ ఎలా ఉంటుంది సార్? కంట్రీగా డెసిషన్ తీసుకున్నప్పుడు కేవలం ట్రంప్ వస్తున్నాడు డెసిషన్ తీసుకుంటున్నాడు అని కాకుండా అమెరికా లాంటి కంట్రీ అంత పెద్ద డెసిషన్ తీసుకున్నప్పుడు ఒక కలెక్టివ్గా రకరకాల ఇన్ఫర్మేషన్ అది అంతా తీసుకుని అంటే ఒక నిర్ణయానికి వస్తారు కదా. అలా ఏం లేకుండా ట్రంప్ ఒంటరిగా తీసుకున్న నిర్ణయంగా దీన్ని చూడాలా? ఇప్పుడు మొదలైందంటే ఈ యుద్ధము త్వరగా ముగుస్తుందని ట్రంప్ అనుకున్నాడు. ఓకే. అది మాత్రం ఖచ్చితం. ఇదేదో 2-3 వారాలు 4 వారాల కథం అయ్యేది, టక్కన పోయి అయిపోద్దని ట్రంప్ అనుకున్నాడు. అయితే మా కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎవరు యుద్ధంకు చేయొచ్చు అన్నది క్లియర్ గా లేదండి. యుద్ధం అనేది ప్రెసిడెంట్ పోవచ్చు, కాకపోతే డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలన్నది మాత్రం దానికి పార్లమెంట్ పోవాలి. యుద్ధానికి సంబంధించిన ఈ డబ్బులు కావాలి. ఇప్పుడు ఆల్రెడీ మిలిటరీకి అలొకేట్ చేసిన బడ్జెట్ ఉంది, ఆ బడ్జెట్ ను ప్రెసిడెంట్ యుద్ధానికి వాడుకోవచ్చు. ఓకే. అంతకన్నా ఎక్కువ బడ్జెట్ కావాలంటే ట్రంప్ పార్లమెంట్ పోవాలి. సో ఉన్న బడ్జెట్ లో ఏమైనా చేసుకోవచ్చు అతను. ఓకే ఓకే. ఇప్పుడు ఇది ప్రతి ప్రెసిడెంట్ వారు పోయినప్పుడు కూడా ఇవన్నీ చేసినాయి. అంటే కొన్ని వార్స్ ఏమో, ఇప్పుడు మీకు చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్ వారు పోయినప్పుడు పార్లమెంట్ ఫుల్ సపోర్ట్ చేసింది. ఇరాక్ వార్ పోయినప్పుడు పార్లమెంట్ అప్రూవల్ వచ్చింది. ఫుల్ 100% సపోర్ట్ చేయకున్నా కూడా పార్లమెంట్ అప్రూవల్ వచ్చింది. అయితే చిన్న చిన్న వాటికి ఇప్పుడు సిరియాలో పోయి అక్కడ పోయి ఆడ ఐఎస్ఐఎస్ ను కొట్టాలనుకోండి, ఎందుకంటే వాళ్ళు డెవలప్ అవుతున్న వాళ్ళు కొట్టాలనుకోండి, అటువంటి వాటన్నిటికీ పార్లమెంట్ పోరు. ఎందుకంటే పార్లమెంట్ పోయి పాస్ అయ్యే లోపల అన్ని అక్కడ వాళ్ళు చేసే పని వాళ్ళు చేసేస్తారు. ఇప్పుడు పార్లమెంట్ లో సపోర్ట్ తీసుకొని వెనిజులా ప్రెసిడెంట్ పోయి పట్టుకరమ్మంటే వాడు అలర్ట్ గా ఎక్కడ తప్పించుకోవాడు. అంటే నేను విన్నది ఏంటంటే, నేను ఈరోజు ప్రధానంగా మాకు ఇక్కడ తెలుగు పత్రికలు రాసిన ప్రధానమైన కథనం ఏంటంటే, ఉగ్రవాద నిరోధక కేంద్రం, అమెరికాకు సంబంధించిన ఉగ్రవాద నిరోధక కేంద్రం డైరెక్టర్ జో కెంట్ ఆయన చెప్పారు, ఇజ్రాయెల్ ఒత్తిడి వల్ల ట్రంప్ తప్పుదారి పట్టి యుద్ధానికి వెళ్ళారు, దీనివల్ల నష్టం జరుగుతుంది మనకని చెప్పారంట. రిజైన్ కూడా చేశారంట. రిజైన్ చేసిండు అతని ఒపీనియన్, అతని పర్సనల్ ఒపీనియన్. తప్పుదారి పట్టిండా పట్టలేదా అది వేరే విషయం. ఇజ్రాయెల్ చెప్పింది ఆ యుద్ధానికి రమ్మని, అఫ్ కోర్స్ ఇజ్రాయెల్ చెప్పింది. తప్పుదారి పట్టిండంటే వీళ్ళకు సిఐఏ ఉంది కదా, వీళ్ళకి యుఎస్ కూడా ఇంటెలిజెన్స్ ఉంది కదా, నెట్వర్క్ ఉంది కదా, ఆ నెట్వర్క్ ఉంది కదా. యుద్ధం పోయేటప్పుడు ఒక ప్రెసిడెంట్ వాళ్ళని కూడా కన్సల్ట్ చేస్తాడు కదా. ఇజ్రాయెల్ చెప్పిందనడా ఇన్నాడు, సిఐఏ చెప్పిందనడా ఇన్నాడు,
మిగతా ఇంటెలిజెన్స్ సోర్సెస్ మిగతా అన్ని లాజిస్టిక్స్ ఆయన చెప్పినంటే ఆయన చెప్పి నిన్న తర్వాత ప్రెసిడెంట్ డెసిషన్ తీసుకుంటాడు. ఓకే 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 రైట్. ఏఐపిఎస్సి ఇంపాక్ట్ ఏమి ఉండకపోవచ్చు యాజ్ ఫర్ యూ. అంటే ఏదో కొద్దిగా ఉంటది కానీ దాని వల్లనే యుద్ధానికి పోయిండు. ఇక ట్రంప్ కానీ మా అమెరికన్ ప్రభుత్వం కానీ అది చెప్పినట్టు చేతుల్లో వింటారా అట్లేం లేదు. సో యుద్ధానికి వీళ్ళు ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఇజ్రాయలీ ఆర్గనైజేషన్ ఉందో ఇది ఎప్పుడు 40-50 ఏళ్ళ నుంచి ఉంది. మరి ఎప్పుడో యుద్ధానికి పోయి ఉండాల్సింది కదా, ఇప్పుడు ఎందుకు పోతాండు? ఎప్పటి నుంచి ఇన్ఫ్లూయెన్స్ చేసే ఆర్గనైజేషన్, కొత్త పుట్టిన ఆర్గనైజేషన్ కాదు కదా. కరెక్ట్ కరెక్ట్. సో అంటే ఇప్పుడు ఆయనకి అసలు అమెరికన్ కాంగ్రెస్ మద్దతు అవసరం లేదు యుద్ధానికి సంబంధించిన డెసిషన్ తీసుకోవడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి యాజ్ ఆఫ్ నౌ. ఇప్పటిదాకా అవసరం లేదు. ఎప్పుడైతే డబ్బులు కావాలనో అప్పుడు, ఫండింగ్ కావాలనో అప్పుడు కాంగ్రెస్ ఫండ్కి సంబంధించిన డెసిషన్ కోసమే తప్ప గవర్నమెంట్ గా కంట్రీగా తీసుకోవాల్సిన డెసిషన్ కి సంబంధించిన అనుమతి అవసరం లేదు. అయితే ఇందులో కొద్దిగా వ్యత్యాసం ఉందండి. ఎట్లా? కొందరు పార్లమెంటేరియన్స్ ఏమంటే మా దగ్గర సిస్టమ్ మీదేమో పార్లమెంటరీ సిస్టమ్, మాదేమో ప్రెసిడెన్షియల్ సిస్టమ్, కొద్దిగా డిఫరెంట్ గా పనిచేస్తుంది. అవును. అక్కడ చాలా మంది పార్లమెంటేరియన్స్ ఏమేమి బిలీవ్ చేస్తారంటే ఫస్ట్ పార్లమెంట్ కి వచ్చిన తర్వాతనే ప్రెసిడెంట్ పోవాలని వాళ్ళు బిలీవ్ చేస్తారు. ప్రెసిడెంట్ ఏం బిలీవ్ చేస్తారంటే లేదు అవసరం లేదు నేను పోవచ్చు అని అతను బిలీవ్ చేస్తాడు. ఇతడు డెమోక్రటిక్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అట్లనే బిహేవ్ చేసేది, రిపబ్లికన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అట్లనే బిహేవ్ చేసేది. ఇది ఒక్క రిపబ్లికన్స్ చేసింది ఏం కాదు, డెమోక్రాట్స్ కూడా చిన్న చిన్న కొసావో అటువంటి వాటి క్లింటన్ పోయిండు వారు. ఓకే. ఏదో అక్కడ పోయి ముస్లింస్ ప్రొటెక్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు అవన్నీ కూడా క్లింటన్ డైరెక్ట్ వెళ్ళిపోయిండు. వాటన్నిటి కూడా పార్లమెంట్ అతను అప్రూవ్ తీసుకోలేదు. పెద్ద పెద్ద యుద్ధాలకు పోయినప్పుడు డబ్బులు కావాలి, చాలా డబ్బులు కావాలి. ఆ డబ్బులు కావాల్సినప్పుడు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వార్ ఉంది, ఇట్స్ గోయింగ్ టు బి లాంగ్ వార్, మొదలు తెలుసు మాకు, దానికి కావాలి. ఇరాక్ మొదలై తెలుసు పెద్ద వార్ అని, దానికి డబ్బులు కావాలి, దాని శాంక్షన్ కోసం వాళ్ళు పోయింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచమంతా వాణిజ్యం వైపు వెళ్తున్నారు, టెక్నాలజీ వైపు వెళ్తున్నాము, యుద్ధాలకు సంబంధించిన శాఖం ఇంకా అయిపోయింది, యుద్ధాలు ఏమి ఉండవు, డైరెక్ట్ యుద్ధాలు ఏమి ఉండవు, ఫైనాన్షియల్ వార్స్, వాటర్ వార్స్ కైండ్ ఆఫ్ వార్సే ఉంటాయని జనరల్గా వింటూ వస్తున్నమాట. ఈ సమయంలో మళ్ళీ ఫిరంగులు, మళ్ళీ ఇదేంటి క్షిపణులు, ఈ దాడులు, ఇవన్నీ వీటన్నిటి వల్ల వరల్డ్ పీస్ దెబ్బతింటుంది లాంటి ఒక ఇంప్రెషన్ ఉండట్లేదా? అమెరికన్స్ ఎక్కువ ఆలోచిస్తుంటారు ప్రపంచం గురించి, మేము ప్రపంచానికి పెద్దన్న, ప్రపంచం గురించి ఎక్కువ ఆలోచిస్తామని చెప్తారు కదా. అమెరికాలో దానికి సంబంధించిన చర్చే లేదా? ప్రపంచానికి సంబంధించిన స్థిరత్వాన్ని లేకుండా చేస్తున్నారు, పీస్ సంబంధించిన బేస్ లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు మీ మీద అటాక్ కానంత మటుకు మీరు అట్లే అనుకుంటారు. ఇజ్రాయెల్ మీద అయితే October 7th అటాక్ అయింది కదా, బాంబే అటాక్, ఇప్పుడు మిగతా చిన్న చిన్న పహల్గామ్ అటాక్ అయితే ఇమిడియట్ గా పహల్గామ్ లో చిన్న లెవెల్ అటాక్ అయింది, ముంబైలో పెద్ద లెవెల్ అటాక్ అయింది. అప్పటి గవర్నమెంట్ వేరే ఉండే. అవును. ఇప్పుడు ఇప్పుడు ముంబై లాంటి అటాక్ కానివ్వండి, మీ గవర్నమెంట్ ఎటువంటిదో నాకు తెలుసు, ఏం చేస్తుందో నాకు తెలుసు. కరెక్టే, చేయాలి కూడా, తప్పట్లేదు నేను. ఇదివరకు గవర్నమెంట్ వేరే ఉండే, కానీ ఇప్పుడున్న మీ గవర్నమెంట్ ఏదైతే మోదీ గవర్నమెంట్ ఉందో, ముంబై లాంటి అటాక్ కానివ్వండి మొత్తం లేచి కూర్చుంటారు. కార్గిల్ అయినప్పుడు చేసిండు మీరు, ఫుల్ అటాక్ చేసిండు, అట్లా మీరు చేసిండ్రు. సో October 7th వాళ్ళు డిఫెండ్ చేస్తా పోతా అంటారండి. కానీ పాకిస్తాన్ ఈ పహల్గామ్ అటువంటి అటాక్ ల మేం చేయలేదంటది. తర్వాత మన కాశ్మీర్ లో మేము చేయలేదని వాళ్ళు అంటారు. కానీ October 7th వాళ్ళు బాగా ఆప్తగా మేమే చేస్తాం, ఇంకా చేస్తాం, మళ్ళీ చేస్తాం. ఏం చేసుకుంటారో చేసుకోండి, చంపేస్తాం ఇరాన్ ని, సారీ ఇజ్రాయెల్ మొత్తం చంపేస్తాం, అమెరికాను మొత్తం వైపౌట్ చేస్తాం. ఎవ్రీడే స్టేట్మెంట్ అండి వీళ్ళు. సో స్ట్రాటజీ లేకుండా పోయారనే ఇంప్రెషన్ ఉందా సార్? సరే, ఇరాన్ ఇంత గట్టిగా ప్రతిఘటిస్తుంది అనేది అమెరికా ఊహించలేకపోయిందా? అంటే డెఫినెట్లీ కొన్ని ఒడుకుదొడుకులు అయితే కనబడుతున్నాయండి. ఎందుకంటే స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ అన్నది మనకు 100 million barrels ఎవ్రీ డే మనం కన్సంప్షన్ ఉంది మనకు. 100 million barrels లా 20 million barrels అక్కడి నుంచి ఫ్లో అవుతాయి. మీకు ఒకటి లెక్క చెప్తేనండి, నేను హ్యూస్టన్ కాబట్టి మా హ్యూస్టన్ లో ఆయిల్ అండ్ గ్యాస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ హ్యూస్టన్ అండి. మాకు కొద్దిగా అందుకోసం కొద్దిగా 40-30 ఏళ్ళ నుంచి అక్కడ ఉంటాను కాబట్టి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది మాకు ఆయిల్ అండ్ గ్యాస్ మీద. ఇప్పుడు మీరు రైస్, వీట్ ఉందండి, ఈ స్టేపుల్ ఫుడ్ అంటారు. మీరు ప్రైస్ పెరిగినా కూడా రైస్ కొనుక్కుంటారు. ఓకే. ప్రైస్ తగ్గినా కూడా రైస్ కొనుక్కుంటారు, ప్రైస్ కొరిగినా కూడా రైస్ కొనుక్కుంటారు. మిగతాన్ని కట్ చేస్తారు. మీరు కూరగాయలు కట్ చేసుకుంటారు, టమాటాలు కట్ చేసుకుంటారు, చికెన్ కట్ చేసుకుంటారు, రైస్ కట్ చేసుకోరు.
అయితే రైస్ చీప్ అయినా కూడా అంతే తింటారు, కాస్ట్లీ అయినా అంతే తింటారు, ఓకే. అంతకన్నా ఎక్కువ తినరు. సగం ప్రైస్ అయినా రైస్ డబుల్ తింటారా, తినరు. ఆయిల్ కూడా ఇప్పుడు మనకు ఎవ్రీ డే 100 మిలియన్ బ్యారెల్స్ ఉంటది అన్నట్టు. ఓకే. అందులో ఒక 5 మిలియన్ బ్యారెల్స్ కనుక ప్రొడక్షన్ ఎక్కువ అయితే ప్రైస్ 50% డ్రాప్ అయింది. ఓకే. ఓకే. $60 యావరేజ్ ప్రైస్ అనుకుందాం. 5 మిలియన్ ఎక్కువ ప్రొడక్షన్ అయితే ప్రైస్ $40 పోతే ఇంకా తక్కువ పోద్ది. అదే గనక 5 మిలియన్ బ్యారెల్స్ కనుక తక్కువ ప్రొడక్షన్ అయితే 50% రేటు పెరుగుతుంది. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు ఆ 20 మిలియన్ బ్యారెల్స్ మనకు అక్కడి నుంచి వస్తున్నాయి కాబట్టి ఆ చోక్ పాయింట్ ఒకటి ప్రాబ్లం అయింది మనకు. అందులో 8 మిలియన్ బ్యారెల్స్ యాక్చువల్లీ సౌదీ వేరే ప్లాన్ తోటి పైప్ లైన్ తోటి మొదలై అడ్వాన్స్ ప్లాన్ చేసుకుని అది మంచిగా చేసుకుంది. కానీ మిగతా 12 మిలియన్ బ్యారెల్స్ అన్నది అక్కడ మనకు చోక్ పాయింట్ అయిపోయి అక్కడ ఇరాన్ ను తొందరనే కట్టడం చేస్తా అని అమెరికా ప్లాన్ చేసిందని నేను అనుకుంటున్నా. అక్కడ ఫెయిల్ అయిందని నేను చెప్పాలి.